బద్వేల్ నియోజకవర్గంలో ముఖ్యంగా టీడీపీలో ఇక్కడ కొన్ని రోజులుగా జరుగుతున్న పరిస్థితులు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ రెండు వర్గాలుగా అంటే డిసిసిబి చైర్మన్ ఒక వర్గంగా, ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్న రితీష్ రెడ్డి గారు ఒక వర్గంగా నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలో అసలు బద్వేల్లో ఏం జరుగుతుంది, టీడీపీ పరిస్థితి ఏంటి, ఇక్కడ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు అనే దానిపై మనతో మాట్లాడడానికి ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది బద్వేల్లో, పార్టీ పరిస్థితి ఏంటి, కార్యకర్తలు ఎలా ఉన్నారు? బద్వేల్ నియోజకవర్గం నా గత పుట్టినాయించి తెలుగుదేశంకి వీరారెడ్డి గారు ఇది కుటుంబం అనేది మీ అందరికి తెలిసిందే. ఇక్కడ కార్యకర్తలు అనేవాళ్ళు కానీ లేకపోతే ఏదైనా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులే. ఇక్కడ మీరన్నట్టు ఎటువంటి ఇది లేదు, కానీ కేవలం ఒక స్పెక్యులేషన్ చేస్తున్నారు ఒక విధమైన. ఎందుకు ఇది అనే దానికి ఏంటంటే, ఇప్పుడు మా కుటుంబ సభ్యుడే మీరు అనుకునేది, ఎందుకో నేను ప్రెస్ మీడియాలో చూడడమే కానీ సూర్యనారాయణ రెడ్డి గారు కానీ ఎవరైనా మీరు, అది నేను కూడా పేపర్ ప్రెస్లో చూస్తున్నా, ఆయన మావాడే. ఎందుకంటే ఆ అన్న కానీ ఇది కానీ మనం డిసిసి బ్యాంక్ కానీ అందరం ప్రపోజల్ జిల్లా కానీ మేము అందరం చేసిన వాళ్ళమే. కేవలం కల్పితంగా అన్ని క్రియేషన్గా జరుగుతుంది, కానీ అందరము ఇక్కడ ఎటువంటి తెలుగుదేశం పార్టీ ఆర్ కూటమి ప్రభుత్వం ఉంది. దీంట్లో తెలుగుదేశం పార్టీ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి వర్గం, ఇప్పుడు తదనంతరం యువతగా వచ్చేవారు లోకేష్ బాబే ఉంటుంది. ఇట్లాంటివి ఏమీ నాకైతే లేవు. ఎందుకంటే మేము అందరినీ కలుపుకొని పోయి ఏ ఎలక్షన్ అన్నా అందరం కలిసి చేసిన వాళ్ళం. ఇప్పుడు కాదు, 40 సంవత్సరాలుగా చేస్తున్నాం అంతే. దాంట్లో ఏమీ ఇది లేదు. ఎక్కడన్నా ఇప్పుడు వ్యక్తిగత విభేదాలు కానీ ఇది కానీ, ఒక కుటుంబం అనేది పెద్దది ఉన్నప్పుడు కూర్చోబెట్టుకొని మాట్లాడతాం. ఇంట్లో పెద్ద అమ్మ ఉంది, అందరం ఉన్నాం. నాకైతే అటువంటిది ఏమీ లేదన్న. నేను ఎందుకంటే ఇప్పుడు జిల్లాగా కొత్తగా భూపేష్ వచ్చినాడు, అందరం వచ్చినాం, యువకులు అందరం ఉన్నాం, అందరం కలిసి మాట్లాడుకోవాల్సింది. ప్రతి నియోజకవర్గంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మెదలో మనం చూస్తున్నాం, ఏదైనా ఉంటే ఈరోజు జనసేన, బీజేపీ అండ్ తెలుగుదేశం. నేను ఉండే దాంట్లోనే ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ కంటెస్టెడ్. సో రోషన్ అనే ఆయన యాక్చువల్గా మేమందరం ఆయన కింద పనిచేయాల్సిన వాళ్ళమే. ఇన్ఛార్జ్ అంటే బీజేపీ అది సీటు, నేను తెలుగుదేశం సమన్వయకర్త. సో అందరినీ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి అందరం కలిసి చేస్తాం. ఎటువంటి ఇప్పుడు జనసేన కూడా ఉంటారు, నేను అందరినీ కలుపుకొని మేనేజ్ చేస్తున్నా. వాస్తవం ఏంటంటే 90% దేవుడు కూడా అన్నీ తీర్చలేం, కార్యకర్తలకు కాదు ప్రజలకు కూడా కొన్ని చిన్న చిన్నవి ఉండొచ్చు, దానికి సర్దుబాటు ఉంటాయి అందరికీ. అంటే మీరు అంటున్నది చాలా కూల్గా చెప్తున్నారు, ఇక్కడ ఏం లేదు అందరం సమన్వయంగా ఉన్నామని. ఎందుకని మరి బద్వేల్లో మొన్న సంక్రాంతికి కానీ, మొన్న జరిగిన ఎన్టీఆర్ వర్ధంతికి కానీ, ఈరోజు జరుగుతున్న లోకేష్ పుట్టినరోజుకి కానీ ఎందుకు వర్గాలుగా, ఇప్పుడు మీరో వర్గంగా ఆయనో వర్గంగా ఎందుకు కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? మీరు అనుకునే విధానంలోనే ఉందన్న, ఆడ చూసే విధానం అనుకునే విధానం ఉంటుంది. ఈరోజు పార్టీ ఆదేశాలు ఏంటి, సూచనలు కానీ ఆదేశాలు ఏంటి, అన్ని మండలాల్లో సేవా కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు నువ్వు ఉన్నావన్నా, నువ్వు పండగ ఒక విధంగా చేసుకుంటావు, వాడి స్తోమత బట్టి విధంగా పోతారు. నేను కూడా ఈరోజు అన్ని మండలాలకు పిలిస్తే నేను ఎక్కడ పోను, క్రికెట్ మ్యాచ్లు అనుకో అన్నిటి పోవచ్చాను. నేను వాస్తవం కూడా నేను నా కుటుంబ సభ్యులు మీరు చూసింటే ఏసీ దళితవాడలో పోయి మేము వాళ్ళతో పాటు పండగ చేసుకున్నాం. సో అన్ని దగ్గర రాలేం. ఈరోజు కూడా అక్కడ ఈరోజు ఎక్కడైనా సమస్య ఎక్కడ మొదలవుతుందంటే, మీరు ఎప్పుడైనా కార్యక్రమంలో కానీ ఎక్కడైనా చూసింటే నేను టెంకాయలు ఫస్ట్ అందరితో కొట్టించి మళ్ళీ కొడతా. ఎందుకు, మన టెంకాయ మనకు ఎప్పుడైనా దొరుకుతుంది. నేను ముందా నువ్వు ముందా అనేది ఇబ్బంది. ఈరోజు అధికారి ఉంటాడు, అధికారికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఇంకొకరికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. వాస్తవంగా ఎమ్మెల్యేకి కూడా ప్రోటోకాల్ ఉంది. నేను కాదు అంటే వైసీపీ టీడీపీ కూడా చిచ్చే కదా మీరు చూపిస్తేది. ఇక్కడ అసలు గొడవ ఎక్కడంటే ఐవీఆర్ఎస్ కాల్స్ వల్ల ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినాయని, ఆ ఐవీఆర్ఎస్ కాల్ ఇన్ఛార్జ్ మార్పు గురించి రితీష్ కావాలా సూర్యనారాయణ కావాలా అనే దగ్గర ఇద్దరి మధ్య క్లాష్ వచ్చింది. అక్కడ నుంచి కొంత వేరియేషన్ వచ్చిందనే చెప్తా ఉన్నాను అన్న. నేను ఇందాకే చెప్పా, మీరు రాసుకోవాల్సింది మొట్టమొదట ముఖ్యమైనది ఒకటి ఉంది. ఏంటి అంటే, నేను ఇందాకే చెప్పా, ఇంతకుముందు ఐవీఆర్ఎస్ కాల్ చేసినప్పుడు మనం క్యాండిడేట్ సెలక్షన్ అప్పుడు కూడా ఐవీఆర్ఎస్ కాల్ జరిగింది. ఐవీఆర్ఎస్ కాల్ అనేది విధి విధానం, పార్టీ సిద్ధాంతం. ప్రజల ఒపీనియన్ తీసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. ప్రజల ఒపీనియన్, ప్రజలు కానీ కార్యకర్తల మనోగడి ప్రకారం పోవాలి. క్యాండిడేట్ మనం తీసుకున్నప్పుడు ఆ రోజు మనం తెలుగుదేశం కూటమి కానప్పుడు కూడా క్యాండిడేట్ వచ్చి రోషన్నే. కానీ మనం తర్వాత బీజేపీ అయినా కానీ మేమందరం కార్యకర్తలం కూటమి అన్నాక ఏ జెండా అన్నా మోయాల్సింది, అది నువ్వు కానీ నేను కానీ ఎవరైనా మోయాలి. ఆ జెండా మోసినప్పుడు ఆ రోజు ఐవీఆర్ఎస్లో మళ్ళీ ఏమైంది, బీజేపీ క్యాండిడేట్ కొత్త వాళ్ళని కూడా ఒకటి మీ టీవీలో కూడా చూశాను, ఏది పంతల సురేష్ రోషన్ అన్న అని వచ్చింది. లాస్ట్కి బీజేపీ కూడా ఒప్పుకొని రోషన్ ఇచ్చింది. అంటే ఐవీఆర్ఎస్ పనుగడల ప్రకారం ఆర్ వేరే విధి విధానాలుగా చర్చ బట్టి చేస్తారు. సో ఇక్కడ ఐవీఆర్ఎస్ విధానం అనేది నాకే కాదు ఎమ్మెల్యేలు కూడా పెట్టారు. మీరు కనుక్కోండి ఎక్కడైనా, అన్ని నియోజకవర్గాలకి అందరికీ పెట్టారు.
మాకు అటువంటి ఏం లేదు, కావాలనే స్పెక్యులేషన్. నేను చెప్తున్నా కదా, అది నాకు కానీ నేను కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను ఎప్పుడైనా మీ అందరినీ కనుక్కోండి, నేను ఇన్ఛార్జ్ అని నేను రాసుకోలేదు ఎప్పుడు. నేను సమన్వయకర్త, నేను కూడా కార్యకర్తలు అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా పనిచేస్తున్నాం. ఎవరైనా పని చేయాలా, మనం పార్టీకి చేసినాక పార్టీ ఏ విధానంగా నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా ఉంటుంది. దీంట్లో ఏమి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మా అధినాయకుడు ఇది. ఇంకొకటి మొట్టమొదటిగా ముఖ్యమైన విషయం చెప్పాల్సింది, మా జర్నీ పెద్ద ఆయన వీరారెడ్డి నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు నుంచి మా ఫ్యామిలీ జనరేషన్. సో నాకున్న ఒపీనియన్ ఏంటంటే, అంత ఈజీగా ఏదైనా ఉన్నా కానీ మాతో సంప్రదింపులు జరపడం, లేదంటే వీరారెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారు వదులుకోరు, మేము వాళ్ళని వదులుకోము, అంతే. ఇంకా అంతకంటే ఏం లేదు ఇక్కడ. అంటే ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి గారు అనేది కూడా ఒకటి ఏంటంటే, నాకు పదవి ఇప్పించింది వాళ్ళే, డిసిసి చైర్మన్, దానికి సంబంధించి వాళ్ళు లెటర్ ఇచ్చారు, అంత బాగానే ఉంది. కానీ కొన్ని విషయాల్లో మా మండలాలకు సంబంధించినట్లు నాకు ఆహ్వానాలు లేకపోవటం, నాకు సముచిత స్థానం లేదనే విషయంలోనే నేను కొంచెం బయటికి కొంత వ్యతిరేకత అంటే విభేదాలు అనేది అనుకుంటున్నాం. కానీ నాకు వాళ్ళంటే ఏం లేదు. కాకపోతే ఏంటంటే సముచిత స్థానం అనేది దొరకలేదు అనేది ఆల్రెడీ ఇంటర్వ్యూ అయిందన్న, అంటే నాకు తెలియదు, నేను వినలేదు. బట్ ఎనీవేస్ నేను అన్న, ఈరోజు పార్టీ స్ట్రక్చర్ అంటూ ఒకటి ఉంది. పార్టీ స్ట్రక్చర్లో మనం ఏదైనా నామినేటెడ్ పదవులు కానీ ఏదైనా ఇవ్వాలన్నప్పుడు కానీ పార్టీ విధానం ఏం తీసుకుందంటే, పార్టీ స్ట్రక్చర్లో ఉన్న విధానం కదా. గతంలో కానీ ఎప్పుడైనా పార్టీ స్ట్రక్చర్లో ఉన్నది అధ్యక్షులు కానీ క్లస్టరింగ్ చేయాలని విధి విధానాలు మారే. దాంట్లో కూడా ఎక్కడైతే స్ట్రక్చర్లో లేరో వాళ్ళని ఒక్కొక్కరిని యాడ్ చేసుకుంటవచ్చు. ఈరోజు సూర్యనారాయణ రెడ్డి గారు కూడా క్లస్టర్ ఇన్ఛార్జ్ ఫర్ అట్లూరు మండలం, అక్కడ మండల పార్టీ అధ్యక్షుడు. వాళ్ళ చిన్న చిన్న ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉంటే మనం కూర్చొని చాలా వరకు సమన్వయం చేసాం. అక్కడ ఏమున్నా కానీ అవే ఉన్నాయి. నాకు తెలిసి అయితే అటువంటివి ఏం లేవన్న మీరు అనుకుంటున్నారు. ఏమన్నా ఉన్నాయంటే మా దృష్టికి వస్తే కూర్చొని ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు చాలా సాల్వ్ అవుతాయి. చాలా విషయాల్లో నాకు వయసులో కానీ ఆయన పెద్ద అన్న అంటాను, మనం మాట్లాడుతూ ఉంటాం. ఏమన్నా దానికంటే ఎక్కువ పెద్ద ఆమె విజయం ఉంది. ఏదన్నా ఉంటే అందరం బిడ్డలు లాంటి వాళ్ళం ఇక్కడ, కార్యకర్తలు అందరం. ఏదన్నా ఉంటే ఆమె దృష్టికి కానీ తీసుకెళ్ళినా సర్దుబాటు చేస్తాం. నువ్వు ముందా నేను ముందా అంటే మీకు మళ్ళీ కోడి ముందా గుడ్డు ముందా అంటే నేను చెప్పలేను దానికి జవాబు, మీకే అర్థం కావాలా. అందుకే ధన్యవాదాలు. ఇది బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త కూడా పార్టీ కోసం కష్టపడేవాడే. నాకు ఎటువంటి విభేదాలు లేవు, నేను అందరితో కలుపుకొని పోతాను. దాదాపు 40 ఏళ్ళుగా మా కుటుంబం టీడీపీని అంటిపెట్టుకొని ఉంది. ఇంక ముందు కూడా టీడీపీ కోసమే పనిచేస్తామని చెప్పేసి రితీష్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాయసో, సుధీర్, టీవీ 9 బద్వేల్ నుంచి.